హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసాయి. ఈ జాబ్ వచ్చేసి మనకి ఆఫీసర్ గ్రేడ్ బి, అందులో వివిధ రకాలుగా ఉన్నాయి. మరి మన క్వాలిఫికేషన్లు ఏంటి, ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, మనకి ఫీ ఎంత ఉంటుంది, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అన్ని విషయాలు కూడా మీరు కనుక ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు యూట్యూబ్లో చూసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఇంకా ఎవరైనా అభ్యర్థులను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, స్కీమ్స్ మరియు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ మనం చూస్తున్నదైతే ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే చివరిలో ఇన్ఫర్మేషన్ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్బీఐ అని ఉంది. ఇది లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుందండి. నేను క్లిక్ చేస్తున్న లింకు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లింకులో కరెంట్ వేకెన్సీస్లో వేకెన్సీస్ అనే లింక్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు జనవరి 28, 2021 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి, డిఆర్ జనరల్, డిఈపిఆర్, డిఎస్ఎం 2021 ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లింక్ మనం క్లిక్ చేస్తే పూర్తిగా మనకు సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా డీటెయిల్స్ చూసుకోవచ్చు. నేను క్లిక్ చేస్తున్నాను ఈ లింక్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డిఆర్ జనరల్, డిఈపిఆర్, డిఎస్ఐఎంఎం 2021 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిడేట్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. ఆ తర్వాత మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ సంబంధించి మనకి పేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, పేజ్ 2 పేపర్ 1 and 2 and 3 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పటికి ఉన్నాయని చెప్పేసి. తర్వాత ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ లేదా డిఈపిఆర్, ఇక్కడ పేజ్ 1 పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామ్, ఇక్కడ మనకి పేజ్ 2 పేపర్ 2 and 3 ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిఎస్ఐఎం అని చెప్పేసి పేజ్ 1 పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జాము, పేజ్ 2 పేపర్ 2 and 3 ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఇంకా మనకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూపిస్తున్నారు. ఇక్కడ పోస్ట్ చూసినట్లయితే ఆఫీసర్ గ్రేడ్ బి డిఆర్ జన సంబంధించి టోటల్గా 270 ఉన్నాయి. రిమైనింగ్ 29, 23 ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ అన్రిజర్వ్డ్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్ అని మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఇంకా స్క్రోల్ చేసినట్టు మనకి ఎవరు ఎలిజిబిలిటీ బ్లైండ్ అంటే మనకి దివ్యాంగులని చెప్పి ఇచ్చారు. ఇంకా స్క్రోల్ చేసినప్పుడు మనకి సర్వీస్ కండిషన్స్, మనకు పే స్కేల్ వచ్చేసి స్టార్టింగే దాదాపుగా బేసిక్ పే మనకు 35,150, అంటే మనకు మంత్లీ దాదాపుగా 85,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఏజ్ కూడా మనకు చూసినట్లయితే ఖచ్చితంగా 21 years కంప్లీట్ అయి ఉండాలి. 30 years కంటే ఏజ్ తక్కువగా ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎగ్జిషన్ ఉంది. బీసీ వాళ్ళకైతేనేమో 3 years ఎగ్జిషన్ ఉంది. ఇక పిహెచ్ వాళ్ళకైతేనేమో 10 years ఎగ్జిషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50% ఉంటే సరిపోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చినారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితేనేమో 55 marks మనకు సరిపోతుంది, 50% అని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్, అంటే మనకు డిగ్రీ అది ఏదైనా కావచ్చు. ఆఫీసర్ ఇన్ గ్రేడ్ జనరల్కి సంబంధించి ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి అయితేనేమో ఖచ్చితంగా మనము పీజీ ఉండాల్సి ఉంటుంది. ఆ పీజీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఎకనామిక్స్, ఆ తర్వాత ఎంబీఏ, పీజీడిఎం ఇవి ఉన్నాయి. ఇక ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిఎస్ఎం సంబంధించి ఇక్కడ స్టాటిస్టిక్స్ అడిగారు, మ్యాథమెటిక్స్ అడిగారు, ఇన్ఫర్మేటిక్స్. తర్వాత స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ జీపీఏ ఉన్నాయి కదా, జీపీఏలు కూడా ఇక్కడ ఈ విధంగా ఉండాల్సి ఉంటుందని చూపించారు. ఆ తర్వాత ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారండి. జాగ్రత్త మీరు చూసుకోవచ్చు. పేపర్ 2కి ఇక్కడ ఉంది, పేపర్ 1కి ఇక్కడ ఉంది.
ఇక అప్లికేషన్ ఫీ అయితేనేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 100 రూపీస్ ఉంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితేనేమో 850 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. స్టాఫ్ అయితేనేమో మనకు ఎలాంటి ఫీ లేదు, నిల్ అని చెప్తున్నారు. ఇక ఇదన్నీ మనకు మీరు మొత్తం చదువుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మనకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఫిబ్రవరి 15, 2021 ఉంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ అయితే అంటే మనం జస్ట్ మనకు 20 డేస్ టైం ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ కింద ఫిల్ అప్ టు ఫిబ్రవరి 15, 2021. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ లింక్ ఉంది. అది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. కొత్త వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రివ్యూ చూసుకోవచ్చు. ఆ తర్వాత అప్లోడ్ అని ఉన్నట్లయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ లాస్ట్ చేస్తే మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే రాయాలి, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేయాలి. సేమ్ మనకు బ్యాంకింగ్ ఏ విధంగా అయితే అప్లికేషన్ ఉంటుందో అదే ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. మనం ఎక్కడైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో ఫీ కడుతున్న అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మొబైల్కి ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా పాస్వర్డ్ కూడా వస్తుంది. ఇక్కడ అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుందండి. నేను డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను, లాగిన్స్ మీద లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ మీద లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సందేశం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.